అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరంలో ఏమవుతుందో అంటేనమ్మా, గ్రహస్థితిని కనుక మనం పరిశీలన చేస్తే కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు అష్టమ రాహు యొక్క దోషం ఉన్నది. ఈ సంవత్సరంలో అష్టమ రాహు యొక్క దోషం పోతుంది. ఇది ఒక మంచి విషయం. రెండవది ఏంటి, ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఈ సంవత్సరంలో గురుడు 3 రాశుల్లో సంచరిస్తారు కాబట్టి వ్యయగురుని యొక్క దోషమున్నా, జన్మగురుని యొక్క దోషమున్నా, ఇదే సంవత్సరంలో మరలా గురుబలం కూడా పెరిగేటువంటి రాశుల్లో కర్కాటక రాశి కూడా ఒకటి. అక్టోబర్ నెల 31 దాటాక గురువు 2వ స్థానానికి సంచారం చేస్తారు కాబట్టి అది కూడా చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు 9వ స్థానంలోనే ఉంటారు. అది మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదేం పెద్ద యోగదాయకం కాదు, అలానే అవయోగము కాదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అష్టమరాహు దోషాలవి తగ్గాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరం బాగుంటుంది. చెప్పుకోదగ్గ విధంగా అంటే కొంత గ్రోత్ ఉండడానికి వాటికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మార్చి 19 దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు ఉండేటువంటి పీరియడ్ మధ్యలో గురుబలం లేకపోవడము, అష్టమరాహు యొక్క స్థితి ఉండడము, శనేశ్వరుని యొక్క స్థితి ఉండడము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టచ్చు. కానీ అక్టోబర్ 31 దాటాక ఏమవుతుంది, ఈ సంవత్సరంలో గురుడు 2వ స్థానానికి వెళతారు. మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమ, ధర్మవ్యయం మనస్సౌఖ్య అన్నారు. అంటే మానసికమైనటువంటి ప్రశాంతతను ఇచ్చేటువంటి గ్రహం గురుడు. ఆయన యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాదికారకుడు గురుడు. అంటే జీవితంలో మనం ఏదైనా పొందాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అన్నా, యజన కీర్తి గృహ కాంచన అంటే మనకు ఏదైనా పేరు ప్రతిష్టలు రావాలి అన్నా, గృహము కావాలి అన్నా, ముఖ్యంగా బంగారము కావాలి అన్నా, పుత్ర సంతానం కావాలి అన్నా, లేదా అశ్వము అంటే ఇదివరకు మనం ప్రయాణించేటువంటివి ఇప్పుడు వాహన యోగం, ఈ వాహనాలు కావాలి అన్న ఏదైనా సరే గురువు ఇవ్వగలుగుతారు. ఆయన అనుగ్రహం ఉంటేనే చాలు. ఆ గురుబలం కోసమే చూస్తారు గోచారంలో. కాబట్టి అటువంటి గురుబలం అక్టోబర్ 31 దగ్గర నుండి వీరికి వస్తుంది కాబట్టి ఇది శుభదాయకంగా మనం చెప్పచ్చు. అంటే ఏం జరుగుతుంది జీవితంలో, ఏదైనా శుభవర్తమానాలు, మంచి విషయాలు, మంచి వార్తలు మన చెవున పడుతూ ఉండడము, లేదా ఏదైనా ఉద్యోగంలో మనకి సంపద పెరుగుతూ ఉండడము, మనం చేసేటువంటి ఉద్యోగము, వ్యాపారాలు లేదా ఆదాయ మార్గాలు వీరికి పెరుగుతూ ఉండడము, ఇత్యాది విషయాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి జరుగుతూ ఉంటాయి. లేదు వివాహాది శుభ కార్యక్రమాలు వీరికి కానీ వీరి కుటుంబ సభ్యులకి కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడము, లేదా ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండడము, పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉండడము, దేవాలయాది సందర్శనము, లేదా పుణ్యనది స్నానము, తీర్థయాత్ర సందర్శనము, ఇలా పుణ్య సముపార్జన కోసం చేసేటువంటివి, లేదా విహారయాత్రలు, వినోదయాత్రలు జరుగుతూ ఉండడము, లేదు ఏదైనా మనసుకి నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శనం చేస్తూ ఉండడము, ఇత్యాది విషయాలన్నిటికీ కూడా గురువు కారణమవుతారు. ఇదంతా ఎప్పుడు అక్టోబర్ 31 నుండి డిసెంబర్ నెల మధ్యలో. మరి ఈ లోపల ఉండేటువంటి పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటు వ్యయభావమందు, జన్మరాశి అందు ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురువు అన్నారు. గోచారంలో ఒక గొప్ప శ్లోకం ఏం చెప్పింది అంటే, వ్యయభావమందు జన్మరాశి యందు గురువు కానీ, రాహువు కానీ, కుజుడు కానీ, శని కానీ కొంచెం ఇబ్బంది పెడతారు. మరి ఇప్పుడు అష్టమరాహు ఉన్నారు. ఈ కర్కాటక రాశి వారికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ఈ వెన్నుపాముకి సంబంధించినటువంటి సమస్యలు. గత సంవత్సరంన్నరగా కూడా చూసుకుంటే ఈ వెన్నుపాము రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, బరువు పెరగడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు కానీ, లేదా ఈ ఉదర భాగానికి సంబంధించినటువంటి అజీర్తి చేసేటువంటి సమస్యలు కానీ, వీటితోటి ఎక్కువ వారందరూ బాధపడుతూ ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే, ఏమీ లేకపోయినా మానసిక భయం ఉంటుంది. ఏదైనా చిన్నది వస్తే అయిబాబు మనకి ఏదైనా పెద్ద వ్యాధి వచ్చేసిందేమో అనేటువంటి భయం, ఆందోళన వీళ్ళల్లో అధికంగా ఉంటుంది.
ఇవన్నీ ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి. ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. అంటే వీరు మానసికంగా దృఢంగా ఉండడానికి, ఆరోగ్యపరంగా కూడా దృఢంగా ఉండడానికి ఈ సంవత్సరం పనిచేస్తుంది. అలాగే అదృష్టం ఉంటుంది, అదృష్టాన్ని నమ్ముకోవచ్చును. వీరు అక్టోబర్ దగ్గర నుండి ఏదైనా అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళితే పరిస్థితులు అవి బాగుంటాయి. అలాగే గత సంవత్సరంలో మిస్కమ్యూనికేషన్ వల్ల, అంటే ప్రాపర్గా మనం చెప్పినటువంటిది పక్కవాడికి అర్థం కాక మనం కోల్పోయినటువంటి అవకాశాలు, కోల్పోయినటువంటి వ్యక్తులు, కోల్పోయినటువంటి జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని మరలా వీరు తిరిగి పొందగలుగుతారు. ఇంకోటి ఏంటి అంటే, ఎవరైతే వీరిని అవమానించారో గతంలో, అది వీరి గురించి పూర్తిగా తెలుసుకోక కానీ, లేదా ఏదైనా చెప్పుడు మాటలు వినడం ద్వారా కానీ వీరిని అవమానించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వాళ్ళే మరలా వీరిని చక్కగా ప్రశంసిస్తూ ఉంటారు. వారు చేరుతారు దగ్గరికి, వారితో మాట్లాడతారు. దీనివల్ల కూడా కొంత మానసిక ప్రశాంతత వచ్చి ఆనందంగా ఉండగలుగుతారు. ఓకే గురుగారు, అక్టోబర్ వరకు అయితే వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి మరి ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ ఏ విధంగా ఉంది? ఉద్యోగస్తులకి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి సమయము. ప్రత్యేకించి రెసిషన్స్ లాంటివి, ముఖ్యంగా ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఎక్కువ ఉద్యోగాలను కోల్పోవడం మూకుమ్మడిగా, కేవలం ఈ రాశి వారనే కాదు అందరితో పాటే మీరు, అటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఏమవుతుంది, గురుబలం లేకపోతే ఏకాగ్రత ఉండదు. వారు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఆ ఏకాగ్రత లోపానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి దాన్ని పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పటి నుంచో వీళ్ళకి ఎవరికైనా రుణాలు ఉంటే ఈ సంవత్సరం ఆ రుణాలన్నీ తీరే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే పూర్తిగా తీర్చలేకపోయినా దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఉదాహరణకి అక్టోబర్ దగ్గర నుండి గురుబలం వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు ఉంటుంది కాబట్టి ఆ గురుబలంలోనే ఏదైనా కొంచెం డబ్బు సంపాదన చేసి దాన్ని ఏదైనా రుణాలని కనీసం ఆ వడ్డీలైనా కట్టగలుగుతారు. ఇదివరకు నుండి వడ్డీలు కూడా కట్టకుండా ఉంటే ఆ వడ్డీ కట్టగలుగుతారు. కొంచెం ఏదైనా అవమానాలు అవి తగ్గుతాయి, ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, రాజకీయ సినీ రంగాల వారికి గురుగారు వారికి ఈ సంవత్సరం కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ రిలేటెడ్ ఫీల్డ్స్, ముఖ్యంగా కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారందరూ ఎవరుంటారు, ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్స్కి సంబంధించిన వాళ్ళు. అంటే మీరు రాజకీయాల్లో ఎక్కువ మంది ఉంటారు, తర్వాత ఏమో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కువ మంది కర్కాటక రాశి వారు ఉంటారు. మెయిన్ పొలిటికల్గానో లేదా కమాండింగ్ పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళు, ముద్రణాధికారంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కర్కాటక రాశిలోనే ఎక్కువగా జన్మిస్తూ ఉంటారు. ఎందుకంటే జన్మరాశి యందు, అంటే కర్కాటక రాశిలో చంద్రుడికి అది స్వక్షేత్రం. దాక్షిణ్య రూప ధనభోగ గుణైశ్వర్యరేణ చంద్రే కుళీర వృషభాజగతే అన్నాడు. అంటే వాళ్ళకి ఒక మంచి రూపం రావాలి అన్నా, ప్రజాకర్షణ కావాలి అన్నా, లేదు 10 మందిని ఆకర్షించాలి అన్నా, వీళ్ళ మాటకి ఇంకొకళ్ళు ప్రేరణ పొందాలి అన్నా కర్కాటక రాశి వారైతేనే దానికి సమర్థులు. అందుకనే ఎక్కువ మంది ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు, రాజకీయంగా ఉంటారు, పొలిటికల్గా ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఉంటారు. అలాగేనేమో కొంతమంది పాప్ సింగర్స్ ఉంటారు, తర్వాత ఏమో మోడల్స్ ఉంటారు, లేదా ఎక్కువ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళలో పాల వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, సుగంధ ద్రవ్యాలు వ్యాపారం చేసేటువంటి వారు, వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మెడికల్కి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆ రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ వరకు కొంచెం మిశ్రమమైనటువంటి కాలం ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్స్ అవి వెనకబడుతూ ఉండడము, లేదా కించిత్ వ్యత్యాసం ఉంటూ ఉండడము, వాళ్ళు అనుకున్నది అవ్వవలసిన టైం కన్నా ఇంకొక టైంలో అవుతూ ఉండడం, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఉన్న టైం మంచిది. కాబట్టి ఒకవేళ ఏదైనా అవకాశం వచ్చి చేజారిపోయినా, అవ్వలేకపోయినా బాధపడకూడదు. రానున్న కాలం చాలా నెంబర్ 1గా పనిచేస్తుంది. ఓకే గురుగారు, వీళ్ళకి వివాహ యోగం ఇంకా గృహ యోగం అయితే ఉంది కదా గురుగారు, అక్టోబర్ తర్వాత ప్రయత్నించవచ్చు. ఖచ్చితంగా. వీళ్ళకి ఏమైనా పరిహారాలు కానీ, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? వీరు ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని మనం దృష్టిలో పెట్టుకుంటే సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది. ప్రతి నెలలోనూ మనకి 2 షష్ఠి తిథులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి వస్తుంది, కృష్ణపక్షంలో ఒకటి వస్తుంది. ఈ 2 షష్ఠి తిథుల్లోనూ ఉపవాసం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పసూక్తంతో అభిషేకం చేసుకుని, లేదు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళుతూ ఉంటే ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ 2 రోజులు చేయాలి కంపల్సరీగా. ప్రతిరోజు చదువుకోదలిచినప్పుడు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదువుకుంటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది వీళ్ళకి. అంత మంచిది. ధన్యవాదాలు గురుగారు.